ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్. యు ఆర్ డీటైన్డ్. గెట్ అవుట్. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టుంది. కొత్త మనుషులు, కొత్త ప్రదేశం ఎలా ఉంటుందో ఏమో. అసలే ఫస్ట్ టైం పేరెంట్స్కి దూరంగా ఉండబోతున్నా. హోపింగ్ ఫర్ ద బెస్ట్ టు హ్యాపెన్. ఏంటే బాబు ఎంత అండగా ఉంది. అవునే బాబు, ఈరోజు జూనియర్స్ వస్తున్నారంట. అవునా? అయితే మనం మీరు ఫుల్గా ర్యాగింగ్ చేయొచ్చుగా. అసలే జూనియర్స్ మన దగ్గరకు భయపడతారేమో. నిజమేనేమోనే. ఐడీలు వేసుకోండి అమ్మా, ఐడీలు వేసుకోండి. ఏంటే కావాల థర్డ్ ఇయర్కి వచ్చిన ఐడి కార్డులు అంటారు. హాయ్, నీ పేరేంటి? తేజ. నీ పేరు? పూజిత. నువ్వు డే స్కాలరేనా? అవును. హాస్టల్, కాకపోతే ఫస్ట్ టైం హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. నువ్వు ఇంటర్ ఏ కాలేజ్? శ్రీ చైతన్య. ఓ, నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత? 10K. బాగా చదువుతావు అనుకుంటగా. హాయ్ రా, ఫస్ట్ ఇయర్? అవునక్క, నువ్వే ఇయర్? నేను థర్డ్ ఇయర్ రా. ఫస్ట్ డే కదా. మీకు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? బాగానే ఉందక్క, కానీ అంతా కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ డే కదా, అలానే ఉంటుంది, అలవాటు అయిపోద్ది. నువ్వే బ్రాంచ్ అక్క? నేను CSM రా. అవునా, నేను కూడా అదే. అవునా? నాకేమన్నా డౌట్స్ ఉంటే నీకు కాల్ చేస్తాను. నీ నెంబర్ ఇస్తావా అక్క? డెఫినెట్ కదా, తీసుకో. అమ్మ, క్లాసులు బంగొట్టి మంచి పని చేసామే. అవునే, ఆ క్లాస్లో ఏమర్థం కావట్లా. నాకైతే తమిళ సినిమా చూస్తున్నట్టే ఉంది. ఏంటలా సారీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది? ఫ్రెషర్ అనుకుంటే సీనియర్స్ అని రెస్పెక్ట్ కూడా లేదా? ఈసారి కనపడి చెప్దాం. అవునే, ఈసారి ఆ అమ్మాయి కనిపించినప్పుడు ఆ అమ్మాయి పని చెప్పాలి. ఈ ఫోటోలో ఏదో మిస్ అవుతుంది. నిజమేనే. ఏమేనా నిన్న మనల్ని గుద్దినమ్మాయే. అవునే, ఆరో సారీ చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. అసలు ఆ అమ్మాయి పని చెప్పాలి, కరెక్ట్ టైంకి దొరికింది. పిలివే. ఇట్రా. నిన్నే ఇట్రా. నీ పేరేంటి? పూజిత. అయినా ఏంటి నిన్న గుద్దేసి వెళ్ళిపోతున్నావు? సారీ కూడా చెప్పవు కనీసం. అవునా అక్క, చూసుకోలేదు. నేను తల చూడాలా? ఫస్ట్ కూర్చో. మేఘనా, నీ చెప్పులకి దుమ్మంటున్నట్టుందే. అవును కదా. ఏంటి చూస్తున్నావు? తుడు. సరిగ్గా తుడు. సర్లేలే. ఏ ఊరు మంది? సుత్తపల్లి. అంటే అయినా ఈ పల్లెటూరు వాళ్ళకి ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు? ఏ బ్రాంచ్ అండి? CSM అక్క. అయితే మనకి రోజు దొరికిద్దిగా. సార్ వస్తున్నారే. సర్లే కానీ ఇంక నువ్వు వెళ్ళు. వస్తున్నాయోనే, రికార్డులు అంటారు, అబ్జర్వేషన్స్ అంటారు. అసలే 2 days టైం ఉంది రికార్డ్ సబ్మిషన్కి. మనకెందుకే శ్రమ? శుద్ధపల్లి ఉందిగా. అవును కదా. లంచ్ టైంలో కలుస్తాంగా, అప్పుడు ఇద్దాం. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ అసైన్మెంట్స్ అర్జెంటుగా మేడంకి సబ్మిట్ చేయాలక్క. చేద్దులే కానీ ఫస్ట్ ఇవి తీసుకొని 2 కల్లా సబ్మిట్. అక్క, నాకు చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి అక్క, నేను రాయలేను. ఏంటి, మేము అడిగితే కాదంటావా? అసలు అసైన్మెంట్స్ అక్క ప్లీజ్ అక్క, ఇవ్వండి అక్క, ప్లీజ్ అక్క, సబ్మిట్ చేయాలి అక్క, ప్లీజ్. చింపవేనా? అక్క వద్దక్క, ప్లీజ్ అక్క, వద్దక్క. పదండి. మనకి నువ్వు చెప్పిద్దా? ఎంత ధైర్యమే మేఘన అమ్మాయికి. నువ్వే బుద్ధి చెప్పాలి. నాకు వదిలేయండి, తన తల రాయిపోయి నాకు బాగా తెలుసు. ఈ అమ్మాయి వస్తుంది. అమృత, వెళ్ళి పిలుచుకొని రాపో.
అక్క. నీతో పని ఉందిలేరా. అక్క క్లాస్కి టైం అవుతుంది అక్క. పర్లేదులే. ఫైనల్గా అడుగుతున్నా, రికార్డులు రాస్తావా రాయవా? ఎగ్జామ్స్ వస్తున్నాయి అక్క, చదువుకోవాలి. వినవా అయితే ఈ ఫోటో చూడు. భలే ప్లాన్ వేసింది మేఘనా. చూడు బాగా చూడు, రేపటికల్లా రికార్డ్ రాయలేదనుకో ఈ ఫోటో వైరల్ అయిపోయింది. అక్క వద్దక్క, రికార్డ్స్ రాసేస్తానక్క. రికార్డులు ఇవ్వండి. ఇదిగో రేపటికల్లా రాసు. ఈ అక్క పేరు మేఘనానా? చాలా ఉంది రాయాల్సింది. అప్పుడే 12 అయిపోయిందా? అసలు ఏమన్నా ప్లాన్ అనే నీకన్నా తోపులే లేదు. అంతే ఉంటదిలే, మేఘనాతో పెట్టుకుంటే మినిమం ఉంటది. ఈవినింగ్ పార్టీకి మనీ సరిపోవట్లేదు మేఘనా. ఇప్పుడు చూడండి డబ్బులు ఎలా వస్తాయో. రికార్డ్స్ రాసేసానక్క. ఆ ఫోటో డిలీట్ చేస్తారా? చేద్దాంలే కానీ ముందు బ్యాగ్లో డబ్బులు తీ. ఆ బ్యాగ్లో మనీ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అక్క. ఇస్తే ఫోటో డిలీట్ చేస్తాను. సర్లే, ఫోటో డిలీట్ చేస్తా అంటున్నారుగా. అక్క ఫోటో డిలీట్ చేయక్క. ఏమో మళ్ళీ అవసరపడచ్చేమో. ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది? పూజిత నిన్నే. మ్యామ్ చెప్పండి. ఏంటి ఈ మధ్య క్లాసులు సరిగ్గా వినట్లేదు? ఈ ఫోటో గురించి ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో ఏమో. చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఈ టాబ్లెట్స్ వేసుకుంటే కాసేపు అయినా ప్రశాంతంగా పడుకోవచ్చు. రిజల్ట్స్ వచ్చాయంట, చూసుకున్నావా? అవునా, ఎలా వచ్చాయో చూద్దాం పట్టు. ఏంటి ఇంత తక్కువ వచ్చాయి? నువ్వు బాగా చదువుతావు కదా. సర్లేదా. మార్కులు వచ్చినాయి చూసుకున్నావా? ఫోన్లు చూస్తున్నావా? ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా? బయటకు వెళ్తున్నారా? ఈసారి ఇంతే మార్కులు వచ్చినాయి అనుకో, చదువు మాన్పిచ్చేస్తాం అమ్మాయి. వచ్చి అంట్లు తోముకుంటావు. ఈ విషయం ఒక పక్క పేరెంట్స్కి చెప్పుకోలేము, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేము. ఏం చేయాలో ఫాస్ట్. ఇంత అవమానం తట్టుకోలేకపోతున్నాను. ఇంకా భరించడం నా వల్ల కాదు. పూజిత, ఏమైంది పూజిత? పూజిత ఏమైంది? పూజిత హెల్ప్ మీ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, త్వరగా రారా. ఏమైంది మేడం, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కళ్ళు పడిపోయింది మేడం. పక్కన చూస్తేనేమో ఇవి ఉన్నాయి మేడం. ఇవేంటో చెప్పరా మేడం? ఇది స్లీపింగ్ పిల్స్, చాలా డేంజర్ కదా, ఎందుకు వేసుకుంది? పద. పల్స్ బాగానే ఉంది, టాబ్లెట్స్ రాసిస్తాను, టైంకి తీసుకొచ్చారు. పూజిత అసలు ఏమైంది పూజిత నీకు? ఇవి చాలా డేంజరస్ స్లీపింగ్ పిల్స్ అంటే. ఎందుకు వేసుకున్నాను అసలు? అసలు ఏం జరిగిందంటే, మరది దీనికి ఇట్లా చేసుకుంటావా? మన క్యాంపస్లో యాంటీ ర్యాగింగ్ సెల్ అని ఒకటి ఉంది.
ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. పద రేపు నేను తీసుకెళ్తాను రేపు వాళ్ళ దగ్గరికి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రెండమ్మా కూర్చోండి. దేని గురించి మాట్లాడాలి? సార్ తను ఫస్ట్ ఇయర్, కొంతమంది సీనియర్స్ అమ్మాయిని ర్యాగింగ్ చేయడం వల్ల తను డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళింది సార్. సూసైడ్ అటెంప్ట్ వరకు వచ్చిందా? అసలు ఏం జరిగిందో చెప్పండి. సార్ అసలు ఏం జరిగిందంటే మరి ముందే కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది కదా మీరు. సార్ నాకు యాంటీ ర్యాగింగ్ కమిటీ గురించే తెలియదు సార్, ఈ అక్క చెప్పడం వల్లే తెలిసింది. మీరు జూనియర్స్ అవడం వల్ల మీకు యాంటీ ర్యాగింగ్ కమిటీ గురించి మీరు తెలియపోయి ఉండొచ్చు. ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది ఉంటుంది, ఓకేనా? ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇంటెన్సిటీ ఆఫ్ ది ర్యాగింగ్ని బేస్ చేసుకొని ఈ పనిష్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. మీరు కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎవరా సీనియర్స్, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? ఒక అక్క పేరు మేఘన అని ఉంది సార్, తన రిజిస్టర్ నెంబర్ Y23CM అలా ఉంది సార్. ఓకే, థర్డ్ ఇయరే కదా, వెళ్ళి పిలుచుకోండి. ఇక్కడ మేఘన అంటే ఎవరు? సార్ పిలుస్తున్నారు, రండి. నన్ను ఎందుకు పిలుస్తున్నారు? సరే పదవే, మేము వస్తాం. మనం ఎలా తప్పించుకోవాలి? మీరేనా ర్యాగింగ్ చేసింది? మినిమం కామన్ సెన్స్ కూడా ఏం లేదా మీకు? జూనియర్స్తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. సార్ మేమేం చేయలేదు సార్, మాకేం తెలియదు సార్. మొత్తం మేఘన చేసింది సార్, మాకేం సంబంధం లేదు. అవును సార్, ఆ ఫోటో గురించి కూడా మాకేం తెలియదు సార్, కావాలంటే తన్నే అడగండి. నిజంగా నువ్వే నా ఫోటో చేసింది? సార్ అంటే అది తనేనా చేసింది? అవును సార్, ఫోటో డిలీట్ చేయమని చెప్పినా చేయలేదు సార్. చూసారు కదా, మొత్తం మేఘన చేసింది సార్, మాకేం తెలియదు సార్. సార్ మా క్లాస్కి టైం అవుతుంది సార్, మేము వెళ్తాం సార్. మీరు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ టైం సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. సార్ సారీ సారీ ఏంటి? నువ్వు చేసిన పని హెరాస్మెంట్ కింద వస్తుంది సార్. తెలియదు సార్. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఎప్పుడు చేయండి సార్. సారీ సార్. నీలాంటి వాళ్ళు ఈ కాలేజీలో అవసరం కూడా లేదు. 1 వీక్లో నీ డిటైన్మెంట్ లెటర్ కూడా వస్తుంది. సారీ సార్, మళ్ళీ చేయండి. ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్. యు ఆర్ డీటైన్డ్. గెట్ అవుట్. వాళ్ళ మాట విని తప్పుగా ప్రవర్తించాను. ఇప్పుడు నన్ను ఒక్కదాన్నే చేసి వెళ్ళిపోయారు. ఇలాంటి సపోర్ట్ సీనియర్స్ ఉండాలి. మంచి పని చేసావు, ఇలాగే కంటిన్యూ చేయి. నువ్వు కూడా మీ ఫ్రెండ్స్కి యాంటీ ర్యాగింగ్ కమిటీ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయి. ఇంకెవరికైనా ఇలాగే జరిగితే బ్రింగ్ దెమ్ టు నోటీస్ ఇమీడియట్లీ. మీ తొందరపాటు నిర్ణయం వల్ల మీ పేరెంట్స్కి దుఃఖాన్ని, బాధని మిగల్చకండి, ఓకేనా? ప్రతి మనిషికి ప్రాబ్లం అనేది ఉంటుంది, బట్ ద సూసైడ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. బీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ సార్. 1 ఇయర్లో నేను కూడా ఇలా గ్రాడ్యుయేట్ అయ్యేదాన్ని, కానీ నేను చేసిన తప్పు వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. ఈ తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇట్స్ టూ లేట్.